రామయ్య అనే వ్యక్తి ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. అతను చేపలు పట్టి అమ్మడం ద్వారా జీవనోపాధి చేసుకునేవాడు. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించే ముందే రామయ్య తన వలతో సరస్సు దగ్గరికి వెళ్లి కూర్చొనేవాడు. ఒకరోజు అతను వల వేసి చాలాసేపు ఎదురుచూశాడు, కాని ఒక్క చేప కూడా పట్టలేదు. సూర్యుడు మధ్యాకాశానికి చేరేసరికి అతను నిరాశతో వల తీయగా ఒక చిన్న వెండి చేప పట్టబడింది. అది మనుషుల మాటలలో మాట్లాడటం మొదలుపెట్టింది. రామయ్య, నన్ను నీళ్లలో విడిచివేయి. నేను చిన్నదాన్నే కాని నీకు పెద్ద ఉపకారం చేస్తాను. రామయ్య మొదట ఆశ్చర్యపోయాడు. కాని ఆ చేప మాటలలోని వినయాన్ని చూసి దయతో దానిని నీళ్లలో వదిలేశాడు. ఆ రోజు ఖాళీ చేతులతో ఇంటికి వచ్చాడు. భార్య నాగమ్మ కోపంగా అడిగింది, చేపలే పట్టకపోతే మనం ఏమి తింటాం? రామయ్య నిశ్శబ్దంగా అన్నాడు, దేవుడు దయ చూపుతాడు. మరుసటి రోజు ఉదయం సరస్సుకెళ్లగా అదే చోట నీళ్లమీద వెండి వెలుగు మెరిసింది. అక్కడ ఒక పెద్ద బంగారు చేప కనిపించింది. ఆ చేప రామయ్యతో చెప్పింది, నీ మంచితనం, దయ, మనసు నాకు నచ్చింది. నీ మంచి మనసుకు గుర్తుగా ఈ బంగారు ముత్యం తీసుకో. రామయ్య ముత్యాన్ని తీసుకొని ఇంటికి వెళ్లాడు. ఆ ముత్యంతో అతని దారిద్ర్యం తొలగిపోయింది. కాని అతను లోభపడకుండా గ్రామంలోని పేదవారికి సాయం చేయడం ప్రారంభించాడు. రామయ్య మంచి మనసుతో చేసిన సహాయం చూసి గ్రామం అంతా అతన్ని గౌరవించసాగింది. ఒక రోజు రాజుగారికి కూడా అతని కథ తెలిసింది. రాజు అతన్ని రాజదర్బారుకు పిలిచి, నీ మంచితనం ఈ రాజ్యానికి ఆదర్శం అని చెప్పి అతనికి బహుమతులు ఇచ్చాడు. రామయ్య చిరునవ్వుతో అన్నాడు, ధనమంటే కాదు మహారాజా, మనసు మంచిగా ఉండటమే నిజమైన సంపద. ఆ మాటలు విన్న రాజు, ప్రజలందరూ మంత్రముగ్ధులయ్యారు. అప్పటినుంచి మంచితనం అనే మాట గ్రామంలో సద్గుణానికి ప్రతీకగా నిలిచింది.